తండేలి సినిమా సాయి పల్లవి, నాగ చైతన్య ఎంతో అంటే వీళ్ళ జీవితంలో ఇది ఒక సినిమా అనేది మైల్ రాయి అనుకోవచ్చు. సో ఫిబ్రవరి 7 అయితే ఈ సినిమా రాబోతుంది. సో దీని గురించి అల్లు అరవింద్ మాత్రం ఫస్ట్ రివ్యూ ఇచ్చడం తెలుస్తుంది. ఏం చెప్పారు? సో ఖచ్చితంగా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలంతా కూడా బన్నీవాస్ గారు తీసుకున్నారు. ఆయన ఈ సినిమాని ఫస్ట్ నుంచి కూడా చాలా శ్రద్ధగా అంటే ఒక రెస్పాన్సిబుల్ గా తీసుకుని నాగ చైతన్య గారికి అట్లా ఒక పెద్ద హిట్ ఇవ్వాలి. ఎందుకంటే నాగ చైతన్య గారు పేరు ఎప్పుడు కూడా బన్నీవాస్ గారు చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ గా ఆయన పేరు ఫస్ట్ ఏపిచ్చింది 100% లవ్ సినిమాకి నాగ చైతన్య గారు ఏపిచ్చారని ఆ కృతజ్ఞత ఆయన ఎప్పుడు పెట్టుకుంటారు. ఆయనకి ఏదన్నా చెయ్యాలి, ఒక పెద్ద సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఎందుకంటే నాగ చైతన్య గారు వరుసగా చేస్తున్నారు కానీ సినిమాలు ఎక్కడో లోగా హిట్లు ఒక 2-3 బ్యాక్ మూవీస్ చూసుకుంటే బ్యాక్ ఫైర్ అని. సో మరి ఇప్పుడు ఏదన్నా ఆయన పైకి ఒక స్టార్ లీగ్ లో పెట్టాలి అనే విధంగా మంచిగా ఒక సినిమాని అయితే ప్లాన్ చేశారనమాట. సో అదే తండేల్ సినిమా. దాంట్లో నాగ చైతన్య గారు జోడీగా సాయి పల్లవి గారు చేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు క్రియేట్ అయినాయి. సో ఈ సినిమా మొత్తం ఫైనల్ అవుట్పుట్ అయితే తీసుకుని అది అల్లు అరవింద్ గారికి ఆయన లోపల కూర్చోబెట్టి షో వేసి ఈయనైతే బయట టెన్షన్ గా కూర్చున్నారు షో అయ్యేదాకా. సో ఎందుకంటే ఈయన కాన్ఫిడెంట్ ఉంది, బట్ ఇంకొక జడ్జిమెంట్ అనేది ఉంటే బాగుంటుంది. సో మరి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి చూపించి ఆయన నుంచి 100/100 మార్కులు అయితే తీసుకున్నారనమాట. ఎందుకంటే ఆయన మాక్సిమం హిట్ ఆఫ్ ల్యాప్ అని ఆ రూమ్ లోనే చెప్పేస్తారు, రేటింగ్ రూమ్ లోనే. సో అక్కడ అల్లు అరవింద్ గారు అయితే ఫస్ట్ కాపీ చూసి సూపర్ సాటిస్ఫై అయ్యారు. సో అంటే చైతూ కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుంది. అలాగే బన్నీవాస్ కంగ్రాట్స్ అయ్యా, నువ్వు పెద్ద నిర్మాత అయిపోతావు ఈ సినిమాతో అని కూడా ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు దానిపైన కూడా బన్నీవాస్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన నమ్మిన ఇదేదైతే ఉందో ఆ జడ్జిమెంట్ ని ఆయన కూడా నమ్మి ఇప్పుడు మనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చాం అని హ్యాపీగా అయితే రిలీజ్ కి రెడీగా పెట్టారనమాట. మరి ఫిబ్రవరి 7వ తారీఖు ఈ సినిమా థియేటర్లో వ్యాలంటైన్స్ కి ఒక వారం ముందుగానే అందరినీ పలకరించబోతుంది. మామూలుగానే నాగ చైతన్య సాయి పల్లవి అంటే ఇంకా ఆ ప్రేమ జంట కోసం ఈ వ్యాలంటైన్స్ డేకి అందరూ ఎగబడి చూస్తారు అనమాట. సో మరి దాని ఒక వారం ముందుగానే వ్యాలంటైన్స్ డేని తండేల్ రూపంలో ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే ఒక సాడ్ ఎండింగ్ తో కూడిన లవ్ స్టోరీ అని చెప్తున్నారు. సో మరి ఈ ప్రేమ జంట ఇప్పుడు రాబోయే తరాలకి ప్రేమ జంటకు ఆదర్శం కావాలని, సో మరి తప్పు ఏమైనా చేస్తే ఈ సినిమా ద్వారా తెలుసుకుంటారు. ఇంతకుముందు లవ్ స్టోరీలో కూడా ఒక మంచి హెల్దీ లవ్ స్టోరీ ఎట్లా ఉండాలని చూపించారు. సో నాగ చైతన్య గారు అట్లాంటి విషయాల్లో ఎప్పుడు 100/100% యాక్టింగ్ చేస్తారు. ఇంకా సాయి పల్లవి గారు డాన్సులు కానీ అన్నిటితో కూడా స్పెషల్ అట్రాక్షన్ ఇస్తారు మూవీకి. ఇప్పుడు ఆమె చేస్తున్న ప్రతి మూవీ కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఈ సినిమాకి ఎటు నుంచి చూసినా అటు సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యి ఆల్ పాజిటివ్ వేస్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అని కనబడుతుంది.